When we look around at Christianity today, there is so much of decline and backsliding everywhere in every group. ఈనాడు మనం క్రైస్తవత్వంలో చూసినట్లయితే ఏ గుంపులో చూసినా సరే ఎంతో వెనక్కి దిగజారిపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. There are hardly any groups that emphasize holiness of life. మనము పరిశుద్ధంగా జీవించటం అనే మాటలను వాళ్ళు చెప్పటాన్ని మనం చాలా తక్కువగా చూస్తుంటాం. So many people from many churches write to me, their marriages are breaking down. అనేక సంఘాల్లో ఉన్న విశ్వాసులు నాకు రాస్తూ ఉన్నారు, వాళ్ళ వివాహాలు కూడా కుప్పకూలిపోతున్నాయి. And it's something like how it was at the end of the first century. మొదటి శతాబ్దం చివరిలో ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అలా ఉంది. We think that in the first century all the Christians were very wholehearted. మనం అనుకుంటాం మొదటి శతాబ్దం చివరిలో అందరూ కూడా పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడించారని అనుకుంటాం. But it was not true. కానీ అది నిజం కాదు. In the beginning, Acts chapter 2, 3, 4, 5, it was a wonderful church. అపోస్తల కార్యములు 2, 3, 4, 5 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే అది ఎంతో అద్భుతమైన సంఘంగా ఉంది. But by the time you come to chapter 5, ఐదవ అధ్యాయానికి మనం వచ్చేసరికి Acts of the Apostles chapter 5, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం. See, sin has come into the church already. సంఘంలోనికి అప్పటికే పాపం ప్రవేశించింది. 2 people were killed for telling a lie in the church. సంఘంలో అబద్ధాలు చెప్పినందుకు 2 మనుషులు చంపబడ్డారు. And then in chapter 6 verse 1 we read they were murmuring and complaining. 6వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే అక్కడ సణుగులు ఉన్నాయి, ఫిర్యాదులు ఉన్నాయి. Don't think that the first century church was a perfect church. మొదటి శతాబ్దపు సంఘం అనేది పరిపూర్ణమైన సంఘం అని మీరు అనుకోవద్దు. There was hypocrisy, telling lies, వేషధారణ ఉంది, అబద్ధాలు ఉన్నాయి, and murmuring and complaining. సణుగులు ఫిర్యాదులు కూడా ఉన్నాయి. But we read in Acts chapter 5 and 6 that the apostles came and spoke and dealt with it and the problem was solved. కానీ అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 6వ అధ్యాయం మనం చూసినట్లయితే అపోస్తలు వాళ్ళు మాట్లాడి దాన్ని పరిష్కరించారు, సమస్య పరిష్కరించబడింది. And that is the problem today, that we don't have people with that type of apostolic authority to set things right in the church. కానీ ఈనాడు సమస్య ఏంటంటే అటువంటి అధికారం కలిగిన అపోస్తలు సంఘములో లేరు కాబట్టి సమస్యలు పరిష్కరించబడట్లేదు. And when you come to the end of the first century, మొదటి శతాబ్దం చివరిలోకి మనం వచ్చేసరికి around 95 AD, క్రీస్తు శకం 95వ సంవత్సరం ఆ ప్రాంతంకి వచ్చేసరికి Revelation chapter 2 and chapter 3, ప్రకటన గ్రంథం 2, 3 అధ్యాయాలు మనం చదువుతాం. that the Lord speaks to 7 churches. ప్రభువు 7 సంఘాలతో మాట్లాడారు. And 5 of them are in a very bad condition. అందులో 5 సంఘాలు ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. And it's very surprising. You read that Revelation chapter 2 and 3, the condition of those 5 bad churches. అపోస్తల కార్యములు 2 ప్రకటన గ్రంథం 2, 3 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే ఆ సంఘముల యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది మనకు. Let me give you one example. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. Revelation 3, ప్రకటన 3 verse 14. 14. To the messenger of the church in Laodicea write like this. లవదోకియా సంఘ దూతకు ఈ విధంగా రాయబడింది. That is the senior elder there, that's called a messenger. అక్కడ సంఘపు దూత అంటే అక్కడున్న సంఘ పెద్దల్లో పెద్దవాడు. And what is he saying? ఏం చెప్తున్నారు ఇక్కడ? This is to the church. సంఘానికి రాయబడింది ఇది. And the Lord is telling the church, ప్రభు సంఘంతో చెప్తున్నాడు. verse 20, I stand at the door and knock. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. So tell me, from that verse, is the Lord outside the church or inside the church? ఈ వచనం ప్రకారం మీరు చెప్పండి, ప్రభు సంఘానికి వెలుపల ఉన్నాడా లోపల ఉన్నాడా? He's standing at the door and knocking of the church. సంఘ ద్వారం దగ్గర తలుపు దగ్గర నిలబడి తట్టుచూ ఉన్నాడు బయట. And what are they doing inside the church? మరి లోపల ఏం చేస్తున్నారు వాళ్ళు? They are singing songs to Jesus. వాళ్ళు యేసు ప్రభువుకి పాటలు పాడుతూ ఉన్నారు. But he's not there. కానీ ఆయన లేడు అక్కడ. He's outside. ఆయన బయట ఉన్నాడు. They are talking more about collecting money in that church. సంఘంలో వాళ్ళు డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలో మాట్లాడుతున్నారు. That is the condition of many churches today. ఈనాడు అనేక సంఘాల యొక్క పరిస్థితి అదే.
And inside the church, they are claiming promises like, Lord, you said if 2 or 3 are gathered, you are in the midst. సంఘం లోపల వాళ్ళు ఇలా వాగ్దానాలు చెప్పుకుంటున్నారు. ఓ దేవా, 2-3 ఎక్కడ నా నామమును కూడి ప్రార్థిస్తారు, వాళ్ళ మధ్యనే ఉంటానని మీరు అన్నారు కదా అంటున్నారు. But he's not in the midst, he's outside. కానీ ఆయన వారి మధ్యలో లేడు, వారికి వెలుపల ఉన్నాడు. Oh, many churches are exactly like that today. అనేక సంఘాలు ఈనాడు ఖచ్చితంగా ఇలానే ఉన్నాయి. They are interested in money and honor. వాళ్ళకి డబ్బు మీద ఆసక్తి ఉంది, ఘనత మీద ఆసక్తి ఉంది. The pastors are lovers of money and lovers of honor. ఆ సంఘ కాపర్లు, పాస్టర్లు వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళకి ఘనతలు కావాలి. And there's so much of sin in the congregation. ఆ సమాజంలో ఎంతో పాపం ఉంది. Families are, husbands and wives are fighting with each other just like unbelievers. కుటుంబంలోని భార్య భర్తలు బయట ఏ విధంగా పోట్లాడుకుంటారో అలా పోట్లాడుకుంటూ ఉన్నారు. That there is no difference between many so-called believers and so many unbelievers. కాబట్టి విశ్వాసులు అని పిలువబడే వారికి అవిశ్వాసులకి తేడా ఏమీ లేదు. And these were churches started by the apostles. అపోస్తలులు ప్రారంభించిన సంఘాలు అవి. But godly men were not there to take over the ministry. కానీ ఆ పరిచర్యను కొనసాగించడానికి దైవజనులు లేరు. And finally all the apostles had died, only John was left. చివరికి మనం చూసినట్లయితే అపోస్తలు అందరూ మరణించారు, ఒక్క యోహాను మాత్రమే బ్రతుకున్నాడు అప్పటికి. And John wrote Revelation. యోహాను ప్రకటన గ్రంథాన్ని రాశాడు. And he wrote 4 other letters. ఆయన 4 మిగిలిన పత్రికలు కూడా రాశారు. One is the Gospel of John. మొదటిది యోహాను సువార్త. And then 3 letters of John. తర్వాత యోహాను రాసిన 3 పత్రికలు. Now he saw the condition of these dead churches. ఆ మృత సంఘాలను ఆయన చూశాడు. And this is his burden, what he wrote. ఆయన హృదయం యొక్క భారాన్ని ఈ విధంగా రాశాడు. So when we look around at Christianity today in Andhra and Telangana, ఈనాడు మనం ఆంధ్ర తెలంగాణలోని క్రైస్తవ్యాన్ని ఒకసారి మనం చూసినట్లయితే many parts of India and the whole world, భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో మరియు లోకమంతటా కూడా the churches are just like those 5 backslidden churches in Revelation. ఈనాడు సంఘాలు ఎలా ఉన్నాయంటే ప్రకటన గ్రంథంలో వెనక దిగజారిపోయిన 5 సంఘాలు ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి ఇప్పుడు. And so God needs prophets like the apostle John, కాబట్టి అపోస్తలుడైన యోహాను వలె దేవునికి ప్రవక్తలు అవసరం ఇప్పుడు, who will speak what John spoke. యోహాను ఏదైతే మాట్లాడాడో అది మాట్లాడే వాళ్ళు కావాలి. For example, in John's gospel he wrote many things which are not written in the other 3 gospels. ఉదాహరణకు మనం చూసినట్లయితే యోహాను సువార్తలో రాసిన అనేక సంగతులు మిగిలిన 3 సువార్తల్లో ఉండవు. The other 3 gospels speak about many things that Jesus did. మిగిలిన 3 సువార్తలు ఏం చెప్తాయంటే యేసు ప్రభువు చేసిన అనేక కార్యముల గురించి చెప్తున్నాయి. That is good. అది మంచిది. But John speaks more about what Jesus said, his teachings. కానీ యోహాను ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభు అసలు తన బోధలు ఏం చెప్పాడు అవి చెప్పాడు. For example, ఉదాహరణకి in the last supper before he went to the cross, ప్రభు యొక్క చివరి రాత్రి భోజనమున ఆయన సిలువకు వెళ్లే ముందు what did he teach his disciples? శిష్యులకు ఏం బోధించాడు ఆయన? At that table when they broke bread. ఆ భోజనపు బల్ల యొద్ద వాళ్ళు రొట్టె విరుస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? It's not written in any of the other gospels. మిగిలిన సువార్తల్లో అది రాయబడలేదు. But it is written by John in chapter 14, 15 and 16 of John's gospel. యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో అది యోహాను రాశాడు. And the wonderful prayer of Jesus in John 17. యోహాను 17లో యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతమైన ప్రార్థన ఉంది. So all this came out of John's burden that these backslidden churches must know what Jesus did. వెనక్కు దిగజారిపోయిన ఈ సంఘాలకి యోహాను తెలియజేశాడు యేసు ప్రభు ఏం చెప్పాడు ఏం చేశాడని. And then his first letter, wonderful letter. ఆ తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక ఎంత అద్భుతమైన పత్రిక అయింది అది. So in our time we need to read especially these John's gospel and that first letter of John. కాబట్టి ఈ సమయంలో మనం ముఖ్యంగా యోహాను సువార్త చదవాలి, యోహాను రాసిన మొదటి పత్రికను చదువుతూ ఉండాలి. So I just want to share a few things with you from there. వాటి నుంచి కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. Because they are relevant to our time and the place where we are living. ఎందుకంటే ఇప్పుడు మనం జీవిస్తున్న ప్రాంతానికి మరియు సమయానికి అనుగుణమైనవి అవి. So that we can escape from the false Christianity that is in the world and in India today. కాబట్టి ఈనాడు ప్రపంచంలో మరియు భారతదేశంలో ఉన్న తప్పుడు క్రైస్తవ్యం నుండి మనం తప్పించుకోవచ్చు.